ఇక చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొక్కల్ఘాట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బ్రేక్ డౌన్ అయి ఆగి ఉన్న లారీని ఇంకో లారీ బస్సు ఢీకొనడంతో వచ్చి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇక ఈ ఘటనలో ఆగి ఉన్న లారీలో నిద్రిస్తున్న డ్రైవర్ సజీవ దహనమయ్యారు. పలువురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 9669 లారీ నెంబర్ లారీ యూక్లిప్టస్ ఈ ముద్దులు తీసుకొని భద్రాచలం పోతూ ఉంది. బ్రేక్ డౌన్ కావడం వల్ల ఈ లారీ ఇక్కడ ఆపుకొని మెకానిక్స్ పోయారు. ఇంజిన్ ఆపుకొని మన డ్రైవరు క్లియర్ లారీ వెనకాల ఈ విషయం తెలిసి మా హైవే వాళ్ళు కూడా వచ్చి వెనకాల బ్యాగేజ్ హైవే కూడా ఇక్కడ దగ్గర పార్క్ చేసుకొని ఎర్లీ అవర్స్ 2:30 అప్పుడు 14 టైర్స్ లారీ దాదాపు 30 టన్స్ షుగర్ తీసుకొని రామదుర్గ్ కర్ణాటక నుంచి బయలుదేరి పక్కన పావగాన్ ఫ్యాక్టరీకి వెళ్తూ ఈ బండి కంట్రోల్ చేసుకోలేక చీకట్లో పార్క్ ప్లేస్ లారీకి మధ్యలో ఉన్న ప్లేస్ లో రావడం వల్ల ఆ ట్యాంకర్ పార్కింగ్ లారీ ట్యాంకర్ డీజిల్ ట్యాంకర్ పేలిపోయి ఆ డీజిల్ మీద పడి అది గాయాలైపోయినాయి. అతను అక్కడ చనిపోయాడు. తీసుకుంటున్న లారీ డ్రైవర్ కూడా చనిపోయాడు. ఇంకొకటి సీరియస్ ఉంది. ఒక అందరినీ హాస్పిటల్ తరలించి వెంటనే స్పాట్ లో ఉండడం వల్ల ఫైర్ వాళ్ళు షుగర్ లారీ అన్ని జాగ్రత్తలు తీసుకొని ట్రాఫిక్ మొత్తం డైవర్షన్ అయిపోయింది. దీనిపైన విచారణ తగ్గించారు. మొన్న 2 days బ్యాక్ కూడా ఆల్రెడీ ఎస్పీ గారు కలెక్టర్ విజిట్ చేశారు. దానికి అన్ని ఉంటారు. ఒక మాస్టర్ ప్లాన్ నమోదు ప్రోగ్రామ్ ఉన్నారు. ఆలోపి జరగడం పూర్తిగా అన్ని జిల్లాలో ఆఫీసర్స్ తీసుకొని ఈ చర్యలు పునరావృతం తగిన చర్యలు తీసుకుంటారు. 9669 లారీ